మామ మీ అందరికి సారీ మామ, ఈ వీడియోలో కొంచెం బూతులు తక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను ఈరోజు తిట్టకూడదు అనుకున్నా, అయినా కూడా ఈ తిట్టకూడదు అనుకున్నాను కదా, తిట్టకూడదు. మాట అంటే మాటే, మాట పోయినా నేను అలాగే ఉంటా, అది నా మాట. నాకు అర్థం కాలేదు సార్. అయితే వీడియో చూడండి పూర్తిగా. ఎవరి పేరు చెబితే సోషల్ మీడియా కూడా సొస్సు పోసుకుంటుందో, ఎవరి కామెంట్ బాక్స్ లో అయితే తెలుగు భాషలో కలగలిపిన అన్ని తిట్లు ఉంటాయో వాడే వన్ అండ్ ఓన్లీ డాన్స్ మాస్టర్. ఏంటి మీకు ఇంకా అర్థం కలదా? నాకు తెలుసు మామా, మీకు అర్థం కాదు. అందుకే ఆ ఫోటోని మీరు కూడా దర్శించుకొని తరించండి. వాడుకున్నంత బషీర్ మాస్టర్ని వాడుకున్నంత బషీర్ మాస్టర్. ఓరిని బాసు గల ఈ హూకు గాడి గురించా నువ్వు ఎన్ని బిల్డప్లు ఇచ్చింది అని మీరు అనుకుంటున్నారా? ఈ బిల్డప్లు దాని గురించి కాదు మామ, నా వీడియో కొంచెం హైలైట్ అవ్వాలనేసి ఇన్ని హైలైట్ చేసి అన్నట్టు మాట్లాడాల్సి వచ్చిందే తప్ప ఇది వీడిని హైలైట్ చేయడానికి కాదు, వీడియోని హైలైట్ చేయడానికి. ఇది అర్థం చేసుకోవాలి. నేను ఫేస్బుక్ ఆన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసిన, యూట్యూబ్ ఆన్ చేసిన, నేను అమ్మ ఎక్కడ పడితే అక్కడ వీడి స్టెప్లేమమ్మా. బా ఈయన టైం బాగాలేక ఇలా ఉన్నాడు, కానీ వీడికే కనుక మన టాలీవుడ్లో ఛాన్స్ ఇచ్చుంటే మనకు ఆస్కార్ ఎప్పుడో వచ్చేది. ఏంటి నవ్వుతున్నారా? నిజం మామ, డ్యాన్స్ చూడండి ఎలా ఉంటుందో ఒకసారి. మామూలు పర్ఫార్మెన్స్ కాదు ఇది. కొంచెం బీపీ టాబ్లెట్లు, ఇంకా ఏమన్నా జండు బాంబులు ఏమేమి ఉన్నాయో అన్నీ దగ్గర పెట్టుకోండి మీ హెల్త్కు తగ్గట్టుగా. ఎందుకంటే మళ్ళీ డ్యాన్స్ చూసిన తర్వాత మీకేం కాకూడదు. నాది మాత్రం బాధ్యత కాదు, ఈ డ్యాన్స్ చూసిన తర్వాత మీకేమన్నా అయితే. ఇన్ని రోజులు ఈ స్టెప్లు ఇలా వేయాలని తెలియక మన హీరోలు, మన కొరియోగ్రాఫర్స్, అదే మన లారెన్స్ కానీ లేకపోతే ప్రభుదేవ కానీ ఇలా వెయ్యాలని తెలియక ఎన్ని నాళ్ళు వాళ్ళు పిచ్చి గెంతులు వేస్తున్నారు మామ. ఇది మామ డ్యాన్స్ అంటే. ఇది ఎర్రి నాకు తిట్టాలని ఉంది, కాకపోతే ఈరోజు తిట్టకూడదనేసి అనుకున్నాను అనమాట. ఈరోజు ఎందుకో తిట్టాలనిపించడం లేదు, కానీ ఏం చేస్తాం, ఇన్ని చూస్తేనే నాకు ఆటోమేటిక్గా తిట్లు వచ్చేస్తుంటాయి. అది నా బలహీనత, నేనేం చేయలేను. ఇప్పుడు చూపిస్తా చూడు, మాస్టర్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా నీకు, మీ అందరికి ఇప్పుడు చూపిస్తా. బషీర్ మాస్టర్ అంటే మీ అందరికి కామెడీగా ఉన్నట్టుంది, పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు మీరు. ఆయన స్టెప్ చూస్తే లారెన్స్కి సైతం పడిపోవాల్సిందే, అలాంటి స్టెప్ చూపిస్తా నేను ఇప్పుడు మీకు, చూడండి. చూసా, అది స్టెప్ అంటే లౌడోలో స్టెప్ అంటారు దీన్ని, లౌడోలో స్టెప్. లౌడోలో స్టెప్ అంటారు దీన్ని, లౌడోలో స్టెప్. ఇది పొట్టినా కొడుకు, ఇది స్టెప్పా? మళ్ళా వీడేమో నేను పెద్ద మాస్టర్ని, నేను చించేస్తా, ఆరేస్తా, నాకు టీం ఉంది, నేను ఇంతమందిని ఎంకరేజ్ చేస్తున్నా, అది ఇది ఇన్ని పెట్టుకొని సోషల్ మీడియాలో డబ్బులు సంపాదిస్తున్నారంట. హౌలేగాడు. నేను పెడితేనే వైరల్ అవుతుంది, వేరే వాళ్ళు పెడితే కావు. వీడు ఉంటేనే అది వైరల్ అవుతుందంట, లేకపోతే కాదంట. ఫేస్బుక్లో వీడు ఒక్కడే ఉన్నాడు. అబ్బా ఇది మాత్రం కామెడీ, మామూలు కామెడీ కాదు. ఒకసారి మీరు కూడా వినండి. ఎఫ్బీ నుంచి ఎంత వస్తుంది నెలకి ఇన్కమ్? 10 లక్షలు వస్తుంది. 10 లక్షలు ఎఫ్బీ నుంచి ఎలా కష్టపడతా అంటే? నెలకు 10 లక్షలేందిరా? పూర్ ఫ్యామిలీ వీడే, 10 లక్షలు వీనికే, అది కూడా మంత్లీ. వీన్ని పెట్టుకొని వైరల్ కూడా అవుతుంటారు చాలామంది. ఏది నమ్మాలరా పుట్టుడా, నీ పొట్టి. వద్దు, ఈరోజు నేను తిట్టకూడదని ఫిక్స్ అయినా, నేను అందుకే తిట్టను. మాట అంటే మాటే. నేను ఒకసారి మాట ఇస్తే మాట తప్పుతుందేమో కానీ నేను తప్పను, అది నా మాట. వీడికో టీం ఉంది మామ, అంటే ఈ టీం గురించి అందరికి తెలుసు, కానీ నాకెందుకో వీడు గురువు అయితే వీడిని మించిన శిష్యులు ఇంకో వీళ్ళ టీము, అదే వీడు గురువు, వీళ్ళ శిష్యులు ఓ 10 మంది దాకా ఉంటారు. అందులో ఈ గుడ్డిగాడు ఒకడు, ఈ పాప బాగా కత్తర పాప. స్టార్టింగ్లో ఏం ఫేమస్ అయింది, ఇప్పుడేమో రోత చేస్తుంది. అదే కేకుతోని ఫేమస్ అయింది,
ఇప్పుడేమో గుడ్డి దగ్గర ఇంటి దగ్గర ఎందుకులే, అది వేరే విషయం. ఆ వీడియో వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా చాలామంది వచ్చారు మాము, కొత్త కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. నటనం స్టార్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మళ్ళీ నా ఫోన్ పగిలిపోతుంది నా చేతులతోనే. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. చాలామంది చూసారో లేదో మామ, ఇది ఒక ఫస్ట్ వీడియో చాలాసేపు వెతికిన తర్వాత అనిపించింది నాకు. అంటే ప్రజెంట్ వీడు రన్ చేస్తున్న ఛానల్ది కాదు, వీడిదే ఇంకో ఛానల్ ఉంది. అది వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా, వదిలేశాడు. అది ఆడి ఇష్టం. కానీ అందులో ఒక వీడియో ఉంది మామ, దీన్ని అమ్మ జీవితం ఏం వీడియో మామ, మామూలు వీడియో కాదు. గంట సేపు నవ్వుకున్నా నేను. కానీ ఆ తర్వాత కొంచెంసేపు ఏడుపు వచ్చింది, ఆ తర్వాత బాధేసింది, ఆ తర్వాత నా మీద నాకే విరక్తి వేసింది. ఎందుకు ఇంత వేసిందంటే వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మన మాస్టర్ డ్యాన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. మరి చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. నాకు వీడి మీద కానీ వీడి టీం మీద కానీ ఎలాంటి కోపం లేదు. యాక్చువల్గా నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు వీళ్ళ మీద. నా బాధ ఏంటంటే అసలు వీళ్ళకి ఈవెంట్లు ఇచ్చేది ఎవర్రా? ఈ రోతగాళ్ళకు ఈవెంట్స్ ఎవడిస్తున్నారా? అసలు ఉప్పల్ బాలు, గుడ్డిగాడు, వీడు దీనమ్మ జీవితం. అసలు వీళ్ళకి ఎవర్రా ఈవెంట్లు ఇచ్చేది? వాళ్ళకి అసలు కొంచెమైనా మైండ్ ఉందా? అసలు వాళ్ళని ఫస్ట్ దూర్సాలి, 90mm రాడ్ దూర్సాలి వాళ్ళకు. ఇలాంటి రోతకు వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నందుకు, వాళ్ళు అలా ఇవ్వడం వల్లే వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎక్కువైపోయి మనం ఎక్కువ మింగుతున్నారు. అది డాన్స్ నేర్పిస్తున్నావా? ఏ ధైర్యంతో నేర్పిస్తున్నావు? వీడి ధైర్యం వీళ్ళే. ఈ గుడ్డిగాడు, ఉప్పల్ బాలు, కత్తర్ పాప, ఆ నటనం స్టారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళే వీడి ధైర్యం. ఉప్పల్ బాలు, నేను, వైజాగ్ సత్య, గుంటి నాగరాజు, ఖత్తర్ పాప, నటనం స్టారు, ఇంకా ఉషా, ఇప్పుడు జ్యోతి, డైలాగ్స్, అందరు వీడి సైన్యం. నా లవ్ మీద ఎంట్రుకస సమానం వీళ్ళు. అర్థమైందా? అర్థం అవుతుంది. ఎందుకంటే మనం అందరం లెజెండ్స్ కదా, తొందరగా అర్థమవుతుంది. అదేంటి మామ, ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా బూతులు వచ్చేస్తున్నాయి. నేను ఎంత వద్దనుకుంటున్నా వాటంతకు అవే వచ్చేస్తున్నాయి. అర్థం బలహీనత, నేనేం చేయలేను. వీడికి ఇంటర్వ్యూలని పిలిచి మరి ఓ రేంజ్లో రోత కొట్టించారు మామ. లాస్ట్ 6-7 months నుంచి సావ మింగుతున్నారు అనుకో సోషల్ మీడియాలో. వీడు ఏం పీకింటాడ్రా? అంతమంది ఇంటర్వ్యూలు ఎగబడి మరి ఇస్తున్నారు. అంత ఇస్తున్నా కూడా వాళ్ళతో వీడే డైరెక్ట్గా మాట్లాడతాడు. మళ్ళా నేను పిలిచింది ఎందుకు, నన్ను మీకు వ్యూస్ రావాలని మీరు పిలుచుకున్నారని వాళ్ళ మొహం మీదే వీడు కూడా మింగుతున్నాడు. వీడే వదిలిపెట్టడం లేదు. అసలు వీడినే మింగాల్సింది పోయి వీడితో మింగించుకుంటున్నారు. వాళ్ళకైనా బుద్ధి ఉందో లేదో. అంటే అది టాపిక్ ఏటో వెళ్ళిపోతుంది. మనకు మెయిన్ కాన్సెప్ట్ డ్యాన్స్. మాస్టర్ డ్యాన్స్ చేస్తే కుక్క పిల్ల కూడా బ్రేక్ డ్యాన్స్ చేస్తుంది. అట్లా ఉంటుంది మన డ్యాన్స్. చూడండి మామ, చూసి తరించండి. ఆల్రెడీ సోషల్ మీడియాలో మింగుతున్నాను అనుకో చేసి నేను కూడా అది చేస్తున్నా. ఎందుకంటే వీడిని నేను మింగాలి కదా. చెయ్యరా, ఒక్క స్టెప్ అయినా వేయరా. నువ్వు మాస్టర్ అని పిలిపించుకున్నందుకైనా వేయరా బాబు, వేయరా పొట్టోడా. నీ ఉన్నవే ఇంత ఇంత అని ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే కెమెరాలో చూపించాలి కాబట్టి. లేకుంటే చెయ్యి ఇంకా కిందికి పోవాలి. కెమెరాలో కనిపించదు కదా, అందుకని ఇంత అని చూపిస్తున్నా. లేకుంటే ఇంకా కిందికి పోవాలి. వేయరా, ఒక్క స్టెప్ వేయరా. నీకు కామెంట్ చూసావా? నీకు ఒక కామెంట్ వచ్చింది మావా, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాడికి డ్యాన్స్ రాదని ఎవడైనా చెప్పండిరా బాబు అని ఎవడో కామెంట్ చేశాడు. ఆ కామెంట్ చూస్తూ అలాగే ఉండిపోయినా నేను. అంత సూటబుల్గా ఉంది కామెంట్. నీకా డ్యాన్స్ రాదు, చెప్తే అర్థం చేసుకోవు. నేను డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకోలే. ఎవరి దగ్గర నేర్చుకోలే? గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్. సరే, నీకేమన్నా వచ్చా, ఎవరి దగ్గరైనా నేర్చుకున్నావా అంటే కాదు, గాడ్ గిఫ్ట్. డ్యాన్స్ గాడ్ గిఫ్ట్ ఓకే, కానీ నేర్చుకోవాలి కదరా ఎక్కడో ఒకటి. ఆ రిథమ్ నీ బాడీలో ఉన్నా కూడా నువ్వు నేర్చుకోవాలి కదా. నేర్చుకోడు. గాడ్ గిఫ్ట్ డైరెక్ట్గా స్టెప్పులు వచ్చేస్తాయి అన్నకు. ఎలాంటి స్టెప్పులు అంటే
మీరు ఎక్కడ ఎవరు కూడా చూసుండరు. ఇలాంటి స్టెప్పులు వేయాలంటే మీరు నిపుణుల పర్యవేక్షణలో ఇలాంటి స్టెప్పులు వేయాలి, లేకపోతే ఏదైనా జరగచ్చు. అలాంటి స్టెప్పులు ఉంటాయి నా దగ్గర. చూస్తారా? చూడండి ఒకసారి. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ. అయినా నా పిచ్చి కానీ వీడి గురించి కేవలం ఒక్క వీడియోలో చెప్పాలనుకోవడం నాదే మూర్ఖత్వం మామ, నాది మూర్ఖత్వం. ఒక్క వీడియో సరిపోదు. దీనికి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 100, పార్ట్ 200, పార్ట్ 500 ఇలా వస్తూనే ఉంటాయి. అంతుంది వీడి గురించి చెప్పాలంటే.